నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఓ పని చేయమని పంపాం కదా, అది పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేశాడు. అది చూసే వస్తున్నాను. ఏంటి పెంట మీద కాలేసినట్టుంది. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. ఒక్కడి గుర్తుంచుకో, ఆ వెధవులు చదువు మానేసి మన పనిలోకి వచ్చేసారు అనుకో, బొడ్డు కింద తామర వచ్చినట్టే. ఏడాదంతా గోక్కులోకి ఏడవాలి. ఆ రోతకు ప్రాణాలే పోతాయి. నువ్వు రాబోయే, ఇక్కడ మాట్లాడుకుందాం. ఏమైనా నువ్వు అలా చెప్పుండకూడదు. వాడు 10 రోజులకు ముందు నేను చంపాలని చూశాడు. ఇవాళ నేను వెతుక్కుంటూ వచ్చి బెదిరించిపోయాడు. అలాంటి వాడితో మేము ఎలక్షన్లు నిలబెడతామని చెప్పొచ్చా? నువ్వు హాస్పిటల్లో చావుబతుల స్థితిలో ఉన్నప్పుడే మేము అర్థం చేసుకున్నాం. వద్దు మైకేల్. ఏది ఈ రాజకీయ కంపు మురికి. కరెక్ట్. ఒకటికేదో అయిందని అన్ని వదిలేయటమేనా? మనం వెళ్ళి సాఫ్ట్వేర్ రాస్తాం, పెద్ద పెద్ద కంపెనీలకు పోయి సోపులు కొక్కకోలాలు అమ్ముతాం, విదేశాలకు పోయి తెల్లవాడికి సంపాదించి పెడతాం. కానీ ఇక్కడ మాత్రం ఎవరు ఏమీ చెయ్యం. ఆ కొవ్వు రంకయ్య లాంటి వాళ్ళకి దేశాన్ని వదిలి జీవితంతో మన దేశం బాగుపడదని బాధపడుతూ ఉంటాం. అంతేగా? నువ్వు ఇలా మాట్లాడతావని తెలుసా? అందుకే మేము నిర్ణయానికి వచ్చాం. దీనికి ఎవరు అంగీకరించాం? అశోక్, నువ్వు నిలబడు. నేనేమన్నా తప్పు చేస్తున్నానా? తప్పు కాదు మైకేల్, కానీ 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 ఏంటి? మన ఎందుకు ఎలక్షన్లో నుంచోకూడదు? నాతో కలిసి నుంచునే వాళ్ళు ఒక్కళ్ళు లేరా? నేను నుంచుంటాను. నుంచుంటాను. రేయ్, ఇది వేళాకోళం కాదు. రేపో మాపో అమెరికాకు పోయేవాడివి. ఎందుకు ఈ వృధా మాటలు? ఇవి వృధా మాటలు కావు. కావాలంటే మళ్ళీ చెప్తాను. నేను నుంచుంటాను. నీకు పాలిటిక్స్ గురించి ఏం తెలుసు? ఏమీ తెలియదు, అయినా నేర్చుకోవచ్చు. మైక్, ఐఎమ్ విత్ యూ. అర్థమైందయ్యా, నీ తమ్ముడని. మనం ఇరుక్కున్నామనుకో, ఆ తరువాత నువ్వు ఉండవు, నేను ఉండను. ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలి. ఆ తర్వాతే సొంతం బంధం అన్నీ. కాలికి పుండైందనుకో, వదిలేస్తే గ్యాంగ్రీన్ అవుతుంది. చూస్తూ ఊరుకోకూడదు, కోసేయాలి. లేదా అది మనందరినీ తిని తృప్తిగా తెప్పుతుంది. అర్థమైందా?